श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। जातवेदसे सुनवाम सोममराति यतो निदहति वेदः सुनः परिषति दुर्गानि विश्वानावेव सिन्धुन्दुरिता जग्निः तामग्निवर्णं तपसा ज्वलन्तीं वै रोचनीं कर्मफलेषु जुष्टाम् दुर्गां देवीगुं शरणमहं प्रपद्ये। शुतरशतरशे नमः। इंद्रकीलाद्रिदुर्गे मल्लिकार्जुनेश्वरानुग्रहकटाक्षसिद्ध्यर्थं ఈ జూన్ నెలలో 7వ తారీఖు నుండి కూడా కుజుడు కేతువు అగ్నిస్థానానికి ప్రవేశించడం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి విపత్తులు రాబోతున్నాయి, ఏ విధమైనటువంటి అదృష్టం కలగబోతోంది, ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి, ఆర్థికంగా లాభపడుతున్నారా నష్టపోతారా అనేటువంటి విషయాన్ని పరమేశ్వరి అనుగ్రహంతో యథాశక్తానుసారము నాకు అమ్మవారు కలగజేసిన జ్ఞానయుక్తంతో మీ అందరికీ కూడా ఈ 12 రాశుల వారికి కుజుడు కేతువుతో జూన్ 7వ తారీఖు నుంచి జూలై 26 తారీఖు వరకు కూడా కేతువుతో కుజుడు ఉండడం అనేటువంటిది ఈ 2 నెలల్లో జరిగేటువంటి విపత్తులను మీ ముందుకు తెలియజేయడానికి వచ్చుచున్నాను. అదేవిధంగా ప్రతి రాశి వారు కూడా ఈ 2 నెలలు ఆర్థికంగా ఆరోగ్యంగా ఏ విధంగా నిలబడాలి, ఆ సమస్యల నుంచి ఏ విధంగా గట్టెక్కాలి, తమ అనుకున్న కార్యక్రమం దిగ్విజయం చేయాలి అంటే ఏ దేవతను అర్చన చేయాలి, ఏ దేవతామూర్తిని మనం పూజించుకోవాలి, ఏ విధంగా ఆ సమస్య నుంచి మనం గట్టెక్కాలి అనేటువంటి విషయాన్ని నాకు పరమశివుడు కలగజేసిన జ్ఞానం మేరకు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క కుజుడు కేతువు ఇరువురు కూడా అగ్నిస్థానంలో నిలబడి ఉండడం, అందలి కూడాను చాలా ఆలోచనాయుక్తంతో కేతువు వేగరంగా తన ఆలోచనల్ని పరిగణించడం, కుజుడు అంత కంగారు పడకుండా నెమ్మదస్తంతో మనం అడుగు వేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఇలా ఈ ఇరువురు కూడా ఒక స్థలయుక్తంలో నిర్మాణం అయ్యి మన యొక్క జాతక చక్రంలో తమ స్థితిని మార్చుకునేటువంటి విధానాన్ని అనుసరించి ఈ 2 నెలల్లో కూడా వారు ప్రతి జాతకుడి యొక్క భవిష్యత్తుని అంటే జరగబోయేటువంటి 2 నెలల్ని 60 రోజుల్ని మనల్ని వారు ఆదేశిస్తారు. ఈ ఆదేశాల్లో ఎంతటి ఇబ్బందులు కలగకుండా మనం దాన్ని అధిగమించుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు అనేటువంటివి మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించుకుని మీ యొక్క సమస్యల్ని అధిరోహించుకుని అమ్మవారి కటాక్షం పొందుతూ ఉన్నతమైనటువంటి మీ కార్యక్రమాలు క్రతువులు మీ యొక్క పనులు పూర్తి చేసుకోగలరని తెలియజేయడం జరుగుతుంది. తదనంతరము వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారు విశాఖ 4వ పాదము, అదేవిధంగా అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల వారు వృశ్చికంలోకి ఇచ్చేస్తారు. వృశ్చిక రాశి వారికి జూన్ 7వ తారీఖున కేతువు కుజుడు రాత్రి 10 గంటల 10 నిమిషములకు ప్రవేశించడం వల్ల అందులే గురుడు శనీశ్వరుడు ఇరువురు కూడా ఈ కేతువు చంద్రుణ్ణి నీచ స్థానంలోంచి తొంగి చూస్తూ ఉండడం వల్ల ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఆర్థికంగా చితికిపోయేటువంటి అవకాశం. పర్వాలేదు, ఇప్పటివరకు అక్కడెక్కడ అప్పులు తెచ్చి నడిపించాం సంసారం అనుకుని ఏకైనా తెచ్చుకుందాం ఈ 2 నెలలన్నా తర్వాత నెలలో చూసుకుందాం అని అనుకుంటే మాత్రం గడిచే పరిస్థితి కాదు. మిమ్మల్ని నమ్మి ఎవరు మీకు రూపాయి అప్పు ఇచ్చేటువంటి వారు ఏర్పడ్డు. అదేవిధంగా మీరు రూపాయి తిరిగి తీసేద్దాం అనుకున్న అవకాశాలు కూడా కనబడవు. మీరు ఎవరికైతే ధనం అప్పు తీర్చేద్దాం అనుకుని తెచ్చుకున్నారో అది వేరే రకంగా ఖర్చు అయిపోతుంది. అది కూడా జూన్ 8వ తారీఖు నుంచి కూడా మీ దగ్గర ధనం అనేటువంటిది నిలబడదు, ఇది ఖచ్చితం. అయితే జూలై 1వ తారీఖు నుంచి కూడా 28వ తారీఖు వరకు కాస్త ఆశాజనకంగా ఏమో
ఈ పని అయితే వస్తాయి అని ఒక ఆశ మాత్రం కనబడేటువంటి అవకాశం కనబడుతుంది, కానీ ధనం నిలబడే అవకాశం లేదు. ఆరోగ్యపరంగా కూడా అంతంత మాత్రంగా ఉన్నటువంటి మీ సమస్య అధికమవుతుంది. ఇంతకు ముందు ఒక టాబ్లెట్‌తో సరిపోయే మీ సమస్య ఇంజెక్షన్ వరకు కొంచెం మెట్టెక్కుతూ ఉంటుంది. కాస్త వృశ్చిక రాశి వారిని ఈ 2 నెలలు కూడా కేతువు ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. కుజుడు తన యొక్క పైశాచికమైనటువంటి ఆనందిస్తూ ఉంటాడు. ఎందుకయ్యా అనగా శాంతియుక్తాలతో ఉన్నటువంటి వ్యవస్థ పరంగా నీచంలో ఎవరైతే చూస్తూ ఉంటారో వారిని అనుసరించుకుని ఇబ్బందులు అనేటువంటివి గ్రహ సంచారంలో జరుగుతూ ఉంటాయి. గ్రహాలు ఇబ్బంది పెట్టాలి అనేటువంటి వ్యవస్థలోకి ఉండదు. మన ఇంట్లో మనం భోజనం చేస్తే ఒక రకంగా ఉంటుంది, ఎదుటి వ్యక్తి తొంగి చూస్తున్నప్పుడు మనం భోజనం చేయడం వేరే రకంగా ఉంటుంది, ఇబ్బందిదాయకంగా. అది వాడు తిన్నాడా లేదా అనేటువంటిది ఎలా అయితే మనం ఆలోచించుకుంటామో, అలా ఈ కేతువు కుజుడు కూడా శనీశ్వరుడు గురుడు నీచయుక్తంలో చూడటం వల్ల ఇబ్బంది పెట్టేటువంటి అవకాశమే ఎక్కువ కనబడుతూ ఉంటుంది. వృశ్చిక రాశి వారు ప్రమోషన్లో కూడా ఆగిపోయేటువంటి అవకాశమే. అందిపుచ్చుకోవాలి ప్రమోషన్ కానీ, అందిపుచ్చుకోవాలి అర్హత అధికారాలు కానీ అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఆగస్టు తర్వాతే మీ యొక్క కలలు నెరవేరేటువంటి అధికారం కలుగుతుంది. అప్పటి వరకు మీ యొక్క ఆశగా అలా నిలబడి ఉంటుంది. కానీ మీ నమ్మకాన్ని మాత్రం కోల్పోకండి. జరగడం అయితే ఆగస్టు తర్వాత ఖచ్చితంగా జరుగుతాయి. ఈ 2 నెలలు జరిగిపోతుంది, నాకు ఆ డబ్బులు వచ్చేస్తాయి, నేను అప్పులు తీర్చేస్తాను, ప్రశాంతంగా పడుకోవచ్చు అనేటువంటి ఆలోచన వృశ్చిక రాశి వారికి ఈ 2 నెలలు జరగని పని. కాబట్టి చాలా జాగ్రత్తగా వృశ్చిక రాశి వారు ప్రతి నిత్యము కూడా ధనం సంపాదించుకుని మీ పేర్ల మీద కాకుండా ఎవరికైనా ఇచ్చుకోవడమో, లేకపోతే అంటే దాన్ని ఇంకా బయటకు రాకుండా డిబ్బీలు లాంటి వాటిలో దాయడమో చేసుకోవాలి. అంతే తప్ప మీరు అప్పు తీర్చలేరు, మీకు అప్పు పుట్టేటువంటి అవకాశము కలగదు. ఆర్థికంగా ఇబ్బంది అనేటువంటి చాలా ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఈ 2 నెలల్లోనూ పిప్పి చేస్తుంది వృశ్చిక రాశి వారికి. కాబట్టి ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా ఏదైతే మీ వ్యవస్థ అనేటువంటి, అంటే ఇంతకుముందు టాబ్లెట్ సరిపోయేది, ఇప్పుడు ఇంజెక్షన్ వరకు వెళ్ళి మీ శరీరంలో కాలేయానికి కానీ లేదా లంగ్స్కి కానీ ఈ రెండిటికి సంబంధించిన వ్యాధులు అనేటువంటివి జూన్ 14వ తారీఖు నుంచి జూన్ 23వ తారీఖు మధ్యలో అనేటువంటివి మీకు వస్తాయి. ఇది ఈ సమస్య అనేది పెరిగిపోయింది, ఈ భాగంలో నీకు ఇబ్బంది ఉందబ్బాయి అనేటువంటిది డిక్లరేషన్ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యం మీద కాస్త వ్యక్తిగత శ్రద్ధ అనేటువంటిది వృశ్చిక రాశి వారు తీసుకోవాలి. ఇలా తీసుకోవడం ఈ 2 నెలల్లో కూడా చాలా మంచి విషయానికి దోహదపడుతూ ఉంటుంది. విద్యార్థులు మీరు వెళ్దాం అనుకునేటువంటి రంగం కంటే వేరే రంగంలోకి వెళ్ళి ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఈ వృశ్చిక రాశి వారు ఈ ఆర్థిక సమస్య నుంచి బయటపడాలి అంటే కనుక ఉసిరికాయ, రాతి ఉసిరికాయని కోసి అందులో తేనె వేసి 1-2 ఇలాచీలు లేదా 1 మిరియపు గింజ పెట్టి నైవేద్యంగా సమర్పించి దాన్ని మీరు స్వీకరించి ప్రతినిత్యము ఓం ఐం క్లీం మహాలక్ష్మీ దేవ్యై నమః అని 108 సార్లు పఠించుకోవడం చాలా మంచి విషయానికి మీకు దోహదం చేస్తుంది. ప్రతి నెల కూడా కొన్ని విశిష్టమైనటువంటి రోజులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఆ రోజుల్లో మనం కొన్ని విధానాల్లో దేవతార్చన చేసుకోవడం వల్ల, కొన్ని దేవాలయాలు దర్శనం చేయడం వల్ల, కొన్ని వ్రతాలు ఆచరించుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలను మనకు అందిపుచ్చుకుంటూ ఉంటాం. ప్రతి నెల కూడా సంకటహర చతుర్థి, అదేవిధంగా ప్రతి నెలలో ఏకాదశి రోజు ఏం చేసుకోవాలి, సంకటహర చతుర్థికి ఏ విధంగా ఉండాలి, ఈ నెలలో మనం ఏ తిథుల్లో ఏ పని చేస్తే కనుక లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది, ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం బయటపడతాము, ఆరోగ్య సమస్య అనేటువంటిది మన దగ్గరికి రాకుండా ఉంటుంది, నరఘోష మన ఇంటి వైపు తొంగి చూడకుండా ఉంటుంది అనేటువంటి విషయాలు ప్రతి నెల కూడా మనం కొన్ని తిథుల్లో కొన్ని యొక్క రోజుల్లో కొన్ని పనులు చేసుకోవడం వల్ల మనం ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి వెళ్ళడానికి ఒక ఎనర్జీ లెవెల్స్ అనేటువంటి మనం తీసుకుంటూ ఉంటాం. అదేవిధంగా వచ్చేటువంటి జూన్ నెలలో జరిగేటువంటి రోజుల్లో మనం చేయవలసినటువంటి పనులు ఏమిటి, దానివల్ల మనకి జరిగేటువంటి అద్భుత ఫలితాలు ఏమిటి అనేటువంటిది మనం
తెలుసుకుందాం. ఈ తారీఖుల్లో నేను చెప్పేటువంటి ఈ తారీఖుల్లో నేను చెప్పిన విధంగా మీరు పూజ ఆచరించుకోవడం, లేదా ఆ క్రతువుని అనుసరించి, లేకపోతే ఆ విధానాన్ని మీరు ఆచరణ చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు అనేటువంటివి ఖచ్చితంగా ఏర్పడతాయి. పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం ఖచ్చితంగా మీ ఇంట కలుగుతూ ఉంటుంది. అష్టలక్ష్మి అనుగ్రహాలతో ఆర్థిక ఇబ్బందులు తొలగి ఒక స్థాయి అనేటువంటిది మీకు ఏర్పడుతూ ఉంటుంది. కావున జూన్ నెలలో జరిగేటువంటి విషయాలు ఏమిటో చూద్దాం. ముందుగా జూన్ నెలలో 6వ తారీఖు ఏకాదశి శుక్రవారం రోజున గాయత్రి జయంతి అని అంటారు. ఆ రోజు శుక్రవారం రావడం, అందులోనూ ఏకాదశి కలిగిక రావడం, గాయత్రీ దేవిని ఆరాధించడం అనేటువంటిది సకల రోగాలకి, ఆర్థికమైనటువంటి ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారికి గాయత్రీ దేవి అద్భుతమైనటువంటి మహత్యాన్ని కలగజేసేటువంటి దేవతామూర్తి. కాబట్టి 6వ తారీఖున శుక్రవారం రోజు ఏకాదశి తిథి నందు ప్రతి ఒక్కరూ కూడా తెల్లవారుజామున 6:30లోగా ఇంటిని శుభ్రం గావించుకుని తులసి మొదటి యందు చక్కగా కాస్త నీళ్లు ఉంచి పసుపు కుంకుమ కాస్త గంధము 2 అగరబత్తులు వెలిగించుకుని యథాశక్తానుసారం అనుష్ఠాన పరులు ఎవరైతే, అంటే మంత్రం ఉపదేశం తీసుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఎర్రటి 5 మందారాలు చేతిలో పట్టుకుని గాయత్రి మంత్రాన్ని కానీ, లేదా మీ అనుష్ఠానమైనటువంటి దేవతామూర్తి అనుష్ఠానం కానీ గావించుకోవడం. గురుగారు మాకు ఎటువంటి మంత్రోపదేశం లేదు అన్నటువంటి వారు ఓం ఐం శ్రీమాత్రే నమః అని 108 సార్లు పఠించుకుని ఈ 5 మందారాలని కళ్ళగద్దుకుని 5 వైపులా, అంటే 4 దిక్కులా కూడా 4 మందారాల నుంచి మరొక మందారాన్ని తులసి పై భాగంలో ఉంచగలిగితే గనక వారికి గాయత్రీ దేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి 6th సెన్స్ అనేటువంటిది ప్రారంభమయ్యి మీ యొక్క సమస్యలకు పరిష్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. అదేవిధంగా 7వ తారీఖు ద్వాదశి, అంటే శనివారం రోజు, తదుపరి రోజే శనివారం. ఏకాదశి ఉపవాసం ఉన్నవారు ద్వాదశిన ఆ ఉపవాసాన్ని విడిచిపెడతారు. ద్వాదశి శనివారం రోజున వైష్ణవ రామలక్ష్మణ ద్వాదశి యుక్తము అంటారు దీన్ని. కాబట్టి ఎవరికైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో, అంటే అప్పు కూడా పుట్టకుండా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారు ఈ 7వ తారీఖు శనివారం రోజున వేకువజామున 6:30లోగా ఇల్లంతా శుభ్రం గావించుకుని 7:42 మీ చేతిలో తులసి దళాన్ని ఉంచుకుని పురుష సూక్తాన్ని గాని, లేదా సుప్రభాత సేవను గాని వింటూ శ్రీమన్నారాయణాయ నమః, శ్రీమన్మహానారాయణాయ నమః, శ్రీ మహాదేవ దేవాయ నారాయణాయ నమః అంటూ 108 సార్లు పఠించి ఆ తులసి దళాన్ని కళ్ళగద్దుకుని మీ పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి వారి పాదాల దగ్గర పెట్టి వరిపిండితో, నేతితో దీపారాధన, వరిపిండిని తీసుకుని దీప ప్రమిదలోగా ఏర్పరచుకుని అందులో నెయ్యి పోసి దీపారాధన చేయడం వల్ల 7వ తారీఖు శనివారం ద్వాదశి, సంఖ్యాపరంగా కూడా 7 అనేటువంటిది శనీశ్వరునికైతే ఇష్టమైనటువంటి సంఖ్యాపరిమాణం. కాబట్టి ఆ రోజు నారాయణ కటాక్షం కలిగి ఆర్థిక ఇబ్బంది అనేటువంటిది పూర్తిగా తొలగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇక జూన్ నెలలోనే 10వ తారీఖున మంగళవారం రోజు ఉదయం 10:47 తర్వాత పౌర్ణమి అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే మంగళవారం సాయం సంధ్య వేళ మనకి పౌర్ణమి ఉంటుంది పూర్తిగా. కాబట్టి మంగళవారం రోజు సాయంత్రం వేళ 7:42 గౌరీదేవి పూజ చేయడం వల్ల ఎవరైతే మీ యజమానులు, అంటే మీ భర్త అనారోగ్యంగా ఉన్నా, అదేవిధంగా మీ భార్య అనారోగ్యంగా ఉన్నా, మగవారైతే ఏదన్నా దేవాలయంలో, అమ్మవారి దేవాలయంలో తెల్లటి మల్లె పువ్వులతో మంగళవారం రోజు 10వ తారీఖున మంగళవారం రోజు మల్లె పువ్వులతో అమ్మవారి అర్చన గావించడం. అదేవిధంగా ఆడవారైతే అమ్మవారికి ఒక మల్లె పువ్వు కాస్త కుంకుమ తీసి అమ్మవారి పాదాల వద్ద గౌరీదేవి అష్టోత్తరం చదువుతూ పూజ చేయడం వల్ల మీ యొక్క భర్త ఆరోగ్యం, లేదా మీ యొక్క భార్య యొక్క ఆరోగ్యము కుదుటపడి గండం నుంచి గట్టెక్కేటువంటి అవకాశం ఈ మంగళవారం రోజు 10వ తారీఖున అమ్మవారి కటాక్షంతో పౌర్ణమి యుక్తంతో నడుస్తుంది.
ఇక 11వ తారీఖు నుంచి కూడా గురుమూఢమి ప్రారంభం. 11వ తారీఖు తర్వాత అంటే జూన్ 12 నుంచి ముహూర్తాలు అనేటువంటి అంటే వివాహానికి కానీ, ఉపనయనానికి కానీ, గృహప్రవేశానికి కానీ 11 తర్వాత ముహూర్తాలు ఉండవు. గురుమూఢమి ప్రారంభం అవుతుంది. ఒక నెల రోజుల పాటు ఈ విషయం నడుస్తూ ఉంటుంది. ఇక 14వ తారీఖున సంకటహర చతుర్థి. 14 శనివారం సంకటహర చతుర్థి. ఎవరైతే సంకటహర చతుర్థి గణనాథుడికి నమస్కారం చేస్తూ 5 మాసాలు అంటే నెలకు ఒకసారి సంకటహర చతుర్థి వస్తుంది. 5 నెలలు ఉదయమే 6 గంటలకల్లా ఇల్లంతా శుభ్రం గావించుకుని 6:30 కల్లా స్నానాన్ని పూర్తి చేసుకుని ఏదన్నా గణపతి దేవాలయంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేసి, అయ్యా నాకు తీరని కోరిక ఉంది అంటే మీరు ఎప్పుడూ కూడా ఈ సమస్య గట్టెక్కేయాలి అనుకుంటాం కానీ, లేకపోతే ఈ సమస్య నుంచి నేను బయటపడిపోయి ఆనందంగా ఉండాలని కానీ ఏ కోరిక అయితే ఉంటుందో, మిమ్మల్ని చికాకు పెట్టేటువంటి కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికను గణపతి ముందు చెప్పుకుని కొబ్బరి నూనెతో దీపారాధన చేసి ఉదయం అంతా కూడా ఉపవాసం గావించి సాయంత్రం వేళ 7:30 స్వామివారికి పంచామృతాలతో అభిషేకం గావించి ఉండ్రాలు నైవేద్యం సమర్పించి ఆ ఉండరంలో ఒక 5 ఉండరాలు మీరు మీ పిల్లలు భుజించగలిగితే గనక అద్భుతమైన ఫలితం, సంకటహర చతుర్థులు చేయడం వల్ల అద్భుతమైన ఫలితం కలిగి గణపతి కటాక్షం వల్ల మీ కష్టం అనేటువంటి తీరిపోతుంది. ఉదయం అంతా ఉపవాసం ఉండాలి, సాయంత్రం వేళ చంద్రుని చూసి భోజనం ఆచరించాలి. ఇది 14వ తారీఖున సంకటహర చతుర్థి శనివారం రోజు జరుగుతూ ఉంటుంది. ఇక 27వ తారీఖు నుంచి కూడా పూరిలో జగన్నాథుని యొక్క రజక్రములు బయలుదేరుతూ జగన్నాథ స్వామి వారి యొక్క శోభాయమైనటువంటి యాత్రకి ప్రారంభమైనటువంటి రోజు 27వ తారీఖు శుక్రవారం రోజు. శుక్రవారము మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో పూరి జగన్నాథ రథయాత్ర కార్యక్రమాలు ప్రారంభమవుతూ ఉంటాయి. కాబట్టి 27వ తారీఖు ఉదయం 6:30 గంటలలోగా ఇల్లు శుభ్రం గావించుకుని మీ ఇంటి నందు ఉన్నటువంటి లక్ష్మీదేవికి అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ తులసి దళాన్ని సమర్పించి శ్రీమన్నారాయణాయ నమః అంటూ ఎవరైతే పూరి జగన్నాథుని యొక్క కొలుస్తారో వారి ఇంట అష్టలక్ష్ములు కొలువు తీరేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇక 29వ తారీఖు నుంచి బోనాలు ప్రారంభం. తెలంగాణ వాసులకి అదేవిధంగా ఆంధ్రాలో ఉన్నటువంటి గ్రామ దేవతలకి అత్యంత ప్రీతికరమైనటువంటి బోనాల కార్యక్రమం అనేటువంటిది 29వ తారీఖు నుంచి ప్రారంభమవుతూ ఉంటాయి. ఈ బోనాలు ఎవరైతే అమ్మని త్రికరణ శుద్ధిగా నమ్మి బోనం సమర్పిస్తారో మరుసటి ఏడాది బోనం ఎత్తే సమయానికి మీ ఎంతటి కష్టమన్నా సరే అమ్మవారు తీసి పక్కన పెడుతుంది. అమ్మవారి పాదాలని మర్చిపోకుండా బోన కార్యక్రమాలు ఏర్పరచుకుని అందరూ కూడా అమ్మవారి కృపా కటాక్షాలకు లోబడి ఈ జూన్ నెలలో నేను చెప్పిన ఈ తిథుల్లో మీరు పూజలను ఆచరించినట్లయితే కనుక మీ కష్టం అనేటువంటిది దూరం అయ్యి సుఖ సంతోషాలతో ఆ యొక్క నారాయణీ అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. పరమేశ్వర అనుగ్రహ సిద్ధ్యర్థం. అయిపోయింది శ్రీ